సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన డిజైనర్ నెక్ లైన్ బ్లౌజ్ మేకింగ్. ఇది చాలా సింపుల్ అండి. బ్రైడల్ పార్టీవేర్ కలెక్షన్కి మీకు చాలా అందంగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది ఆరి లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్, కానీ నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో కూడా ఇంత అందమైన డిజైనర్ ప్యాటర్న్స్ మనం ఇంట్లోనే ఎంత ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను యూజ్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్, పర్పుల్ కలర్, ఇది రైన్ స్టోన్ లేస్, అలాగే గోల్డ్ కలర్ జర్దోసి స్మాల్ సైజ్, చైన్ బోల్ లేస్ 1 మీటర్. ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ కుందన్స్ని స్టిక్ చేయడానికి, అలాగే కాటన్ సిల్క్ థ్రెడ్ 9 నెంబర్ స్టిచ్చింగ్ నీడిల్. ఈ మెటీరియల్స్ అన్నీ యూజ్ చేస్తూ నేను ఈ డిజైన్ని చేయబోతున్నాను. సో ముందుగా మీరు నెక్ లైన్ని మార్క్ చేసుకున్నాక ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫిక్స్ అయ్యాక దీని చుట్టూరా ఇప్పుడు నెక్ లైన్ పక్కన నుంచి గ్లూ అప్లై చేస్తున్నాను. సేమ్ ఆ షేప్ ఏదైతే ఉందో దాని మీద. ఇప్పుడు దాని మీద రైన్ స్టోన్ లేస్ని స్టిక్ చేయబోతున్నాను. మళ్ళీ గ్లూ దీన్ని 2 సైడ్లో అప్లై చేసుకొని చైన్ బాల్ లేస్ని స్టిక్ చేస్తాను. ఆరి లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నెక్ లైన్ని హైలైట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం నెక్ లైన్ని హైలైట్ చేస్తాం. అలాగే జర్దోసి స్ట్రింగ్స్ని వచ్చేసి 1 ఇంచ్ లెంత్లో కట్ చేశాను. అలాగే ఇప్పుడు డ్రాప్స్ని స్టిక్ చేయబోతున్నాను. ఇది మీరు సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ గ్లూ అప్లై చేయాల్సి ఉంటుంది. దాని మీద నేను ఇప్పుడు గ్లూ మీద ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేయబోతున్నాను. ఇది చాలా బేసిక్ ప్యాటర్న్ అండి. ఎంతో ఈజీగా అయిపోతుంది. దీనికి ఎలాంటి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. మీరు ఎలాంటి గార్మెంట్స్ మీద అయినా ఇది డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది కంప్లీట్గా. దీని మీద నేను ఇన్విజిబుల్ స్టిచెస్ ఇస్తున్నాను. అంటే ఏం లేదండి, ఆ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, దాని మీద కనిపించకుండా స్టిచెస్ చేయాల్సి ఉంటుంది. దీని మూలంగా ఏమవుతుందంటే మీరు ఫ్రీక్వెంట్ వాషెస్ చేసినా సరే అది ఊడి రాకుండా చాలా కాలం మటుకు అందంగానే అలాగనే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ చైన్ బాల్ లేస్ 2 వైపులా నేను జర్దోసిని స్టిచ్ చేసి హైలైట్ చేయబోతున్నాను నెక్ లైన్ని. ఏం లేదండి, నీడి లోపల జర్దోసిని ఇన్సర్ట్ చేసి 2 లేదా 3 స్టిచెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా హోల్డ్ చేస్తూ మనం స్టిచ్ చేస్తే దాన్ని షేప్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కొద్దిగా మనం స్టిచ్ చేస్తూ నీట్గా ఇలా ఫింగర్తో పట్టుకుంటూ ఆ నెక్ లైన్ ఏదైతే ఉందో దాని మీద చేస్తూ పోతే నీట్గా వస్తుంది ఫినిషింగ్. సో ఈ విధంగా జర్దోసిని 2 వైపులా నేను స్టిచ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇది 2 వైపులా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. అలాగే ఇప్పుడు ఈ కుందన్స్ని కూడా హైలైట్ చేయబోతున్నాను. ఇదే జర్దోసి యూస్ చేస్తూ ఈ డ్రాప్ షేప్ని ఎలాగైతే ఉందో దాని మీద మనం కాన్సన్ట్రేషన్ ఉంచాలి. సో ఎక్కడైతే నీడిల్ని ఇన్సర్ట్ చేసామో అక్కడే మళ్ళీ దాన్ని ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇటుపక్క అటుపక్కన 2 స్టిచెస్ చేసుకుంటే ఇది ఏమవుతుందంటే మీదకి లేకుండా నీట్ ఫినిషింగ్తో బాగా కనిపిస్తుంది అనమాట. ఇదే విధంగా డ్రాప్ షేప్ కుందన్స్ అన్నిటిని హైలైట్ చేయబోతున్నాను.
సో ఇది కంప్లీట్ అయ్యాక మీకు ఫైనల్ లుక్అవుట్ ఇలా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా డిజైనింగ్ అయిందో ఇది. నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో కూడా మనం ఇంట్లో ఎంతో ఈజీగా ఇటువంటి ప్యాటర్న్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అవునంటారా? కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.